ఎస్సీసీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి మన ముందు ఇప్పుడు ట్రినిటీ హాస్పిటల్ నుండి వచ్చిన సందీప్ రెడ్డి కల్లం గారు ఉన్నారు. ఎండి జనరల్ మెడిసిన్ అండ్ షుగర్ వ్యాధి నిపుణులు ఉన్నారు. మరి డాక్టర్ గారిని అడిగి మరి మనకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన బీపీ ఏంటి, షుగర్ ఏంటి, అలాగే గుండెకి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అలాగే కిడ్నీ లివర్కి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి, వాటి ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి, మరి అన్ని 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 అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం. మరి డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఈ బీపీ అనేది చాలా కామన్గా ఇప్పుడు అందరికీ హైపర్ టెన్షన్ అందరికీ బాగా ఎక్కువగా వినిపిస్తున్నమాట. మరి ఇది డాక్టర్స్ ఏమో జన్యుపరంగా రావచ్చు అంటారు, లేదంటే టెన్షన్స్ వల్ల రావచ్చు అంటారు. అది అసలు దాని లక్షణాలు ఏంటి, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు, మంచి టాపిక్ గురించి అడిగారు. బీపీ అంటే హైపర్ టెన్షన్ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ నుంచి వచ్చే ప్రాబ్లం ఉండేది. యాక్చువల్లీ బీపీ అనేది మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన డిసీజ్ కానీ జబ్బు కానీ కాదు. అది అసలు జబ్బు కింద కన్సిడర్ చేయాలి, ఒక డిజార్డర్. బాడీలో ప్రతి ఒక్కటి అలానే బీపీ కూడా ఏంటి అంటే ఒక గుండె బయటికి బ్లడ్ పంపించేటప్పుడు ఆ వచ్చే బ్లడ్కి మన బాడీ చూపించే రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ని ఇంకో పదంగా చెప్పాలి అంటే బీపీ ఎంత బీపీ ఉంది అని చెప్తారు. ఇది ఏంటి అంటే ఒకటి జన్యుపరంగా మీరు అన్నట్టు జన్యుపరమైన కారణాల మూలంగా వచ్చే ఉంటాయి. నెక్స్ట్ కిడ్నీస్ ఏమైనా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ బాడీలో ఎక్కడైనా సరే బ్లడ్ ఫ్లోలో తేడా వస్తుంది. అది కొలెస్ట్రాల్ మూలంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే కారణాల మూలంగా అయినా సరే బ్లడ్ ఫ్లో అనేది నిదానంగా జరుగుతుంది. బాడీ కొంచెం బ్లడ్ అందట్లేదు అనే సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు బాడీకి ఏం చేస్తుంది అంటే గుండె దాన్ని సెన్స్ చేసుకొని బీపీని పెంచుతుంది. సో ఆ కిడ్నీ కానివ్వండి, ఆ లివర్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఏదైనా సరే డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం బీపీ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్లో ఏంటి అంటే అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. స్టార్టింగ్లో దాన్ని గుర్తించుకొని ఆ ప్రాబ్లం ఎక్కడుందని మనం ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఇనీషియల్గా అది ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా చేసుకునే ప్రాబ్లం అయితే అలాగా చాలామందికి సరే నిద్ర పట్టకపోవడం, టెన్షన్లు ఇలా ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఆ నిద్ర ప్రాబ్లం, టైంకి నిద్రపోవడం, టైంకి భోజనం చేయడం. నెక్స్ట్ కొంతమందికి వచ్చేసరికి సాల్ట్ అంటే బాగా ఇష్టం. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు సాల్ట్ మామూలుగా ఉందనుకొని ఇంకొంచెం ఏంటి అని అంటారు. యాక్చువల్లీ మనిషికి రోజుకి కూరలలో తీసుకుంటే కనుక ఒక 2 చిటికల సాల్ట్ అనేది సరిపోతుంది పూటకి. దానికి మించి తీసుకోవడం అనేది అనవసరం. పైకి వచ్చి మన కూరల్లో వచ్చే సాల్ట్ మన బాడీకి చాలు, కూరల్లో దాంట్లో వేసుకునే సాల్ట్ చాలు. దానితో మనకి ఉన్న అలవాటు ఏంటి అంటే పెరుగని, మజ్జిగని, దాంట్లో మళ్ళీ సాల్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని తీసుకోండి. అందరూ అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, సడన్గా ఇప్పుడు ఇది బీపీ మాకు పెరిగింది అని అడుగుతారు. అదే చెప్తాను మీకు నేను, అది ఒక బ్యాలెన్స్ పోవడం అనేది. మీ బాడీకి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక కౌంటర్ మెకానిజం ఉంటుంది. మీరు ఒక కంప్యూటర్ తీసుకుంటూ యాంటీవైరస్ ఉన్నట్టు మన బాడీకి కూడా ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే మన బాడీయే అందరికన్నా పెద్ద డాక్టర్ చెప్పాలి అంటే. ఇది అందరూ ఒప్పుకునే మాట, ఎందుకంటే మన బాడీ అందరికన్నా చాలా పెద్ద డాక్టర్. ప్రాబ్లం దాని బాడీకి ఏమొస్తుంది దానిగా చూసుకొని దాని ప్రకారంగా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి స్టార్టింగ్లో ప్రాబ్లం అనేది తెలియదు, బట్ ఒక సిచ్యువేషన్ బాడీకి కరెక్ట్ చేసుకోలేకపోతుంది, బాడీ కూడా హ్యాండిల్ చేయలేకపోతుంది అన్న సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత నుంచి బాడీకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రొసీజర్ మొత్తం స్టార్ట్ అవ్వడానికి కొంతమందికి ఈ అలవాట్ల నుంచి కానీ, జన్యుపరమైన లోపాలు కానీ ఏమన్నా కానివ్వండి, కొలెస్ట్రాల్ సంబంధించిన ఎక్కువ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, సరిగ్గా టైంకి నిద్ర ఉండకపోవడం, లేట్ నైట్స్ భోజనం చేయడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ని బట్టి వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి ముందు బయటపడుతుంది ప్రాబ్లమ్, కొంతమంది కొంచెం లేట్గా బయటపడుతుంది. కానీ ఇది తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ ప్రాబ్లం అనేది రావచ్చు. అండ్ బీపీ ఏంటి అంటే అందరూ మేము కంట్రోల్ చేసుకుంటామండి, చూస్తామండి, ట్రై చేస్తామంటారు. యాక్చువల్లీ ఎస్, ట్రై చేయాలి. మీరు బీపీ స్టార్ట్ అవ్వగానే వెంటనే మీరు ట్రీట్మెంట్ చేసుకొని ట్యాబ్లెట్లు చేసుకోండి వద్దు. ముందు మీ ప్రాబ్లం ఎక్కడుంది, లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉందా, లేదు మీ కిడ్నీ ఫంక్షన్లో ప్రాబ్లం ఉందా, మీ ఫుడ్ తీసుకునే అలవాట్లో తేడా ఉందా, ప్రాబ్లం అనేది ఎక్కడుందో చూసుకొని
కుదిరినంత వరకు మెడికేషన్స్ పక్కన పెట్టేసి దాన్ని రెక్టిఫై చేసుకొని కంట్రోల్ చేసుకోవడానికి చూసుకోవాలి. అలా కనుక మీ బీపీ కంట్రోల్ అయిపోతుంది అంటే కనుక మీకు మెడికేషన్స్ అవసరం లేదు. ఒకవేళ దాని నుంచి కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఎస్ మీకు మెడికేషన్ కావాలి. ఎందుకు అంటే బీపీ మొత్తాన్ని మెయింటైన్ చేసే దాంట్లో ఒక ముఖ్యమైన ఆర్గాన్స్ కిడ్నీ, గుండె. మీ బీపీని అంత బీపీ ఎక్కువ దానికి పంప్ చేసి గుండె అనేది ఖచ్చితంగా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంత బీపీని హ్యాండిల్ చేయడం కోసం కిడ్నీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంత బీపీ వస్తుంది, దీని పరంగా నాకు వచ్చే బ్లడ్ని తగ్గించుకోవాలి, నాకు వచ్చే బ్లడ్ని నేను పెంచుకోవాలి. ఈ విధంగా అది మాడిఫై చేసుకుంటూ ఉంటుంది. మన బాడీలో ఉన్న వాటర్ని బట్టి, మన బాడీలో ఉన్న సాల్ట్స్ని బట్టి ఎప్పుడు మాడిఫై చేసుకుంటూ ఉంటుంది. ఇది కూడా ఫైట్ చేసి మన బాడీని కాపాడాలి అని ఫైట్ చేసి ఖచ్చితంగా అవి కూడా అలసిపోతాయి. దాని నుంచి ఒక్కొక్కటిగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి బీపీ బయటపడడం స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం, మనకున్న ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఆహార అలవాట్లు ఉన్నాయా, మన లైఫ్ స్టైల్ నిద్రపోవడం కానివ్వండి, మనం ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటున్నాము అంటే కనుక ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఈ బీపీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల దానివల్ల మన బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది అంటారు. అది వాకింగ్ చేయండి మీరు కంట్రోల్లో ఉంటుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% వాకింగ్ అనేది బాడీకి చాలా అవసరం. అట్లీస్ట్ మీరు డైలీ ఒక ½ అన్ అవర్ వాక్ చేయండి. అంటే బీపీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుంది. అందులో కూడా లేని వాళ్ళు కూడా చేయాలి అంతే. ఇప్పుడు బాడీ కూడా ఏంటి అంటే దేవుడు డిజైన్ చేసిన ఒక మిషన్. మనం ఎలా అయితే మన మిషన్స్ వాటిలో లూబ్రికేషన్ పెట్టుకుంటున్నాం, దానికి రన్నింగ్లో లేకుండా పక్కన పడేస్తే మిషన్స్ ఎలాగైతే పాడవుతాయో, బాడీ కూడా ఏంటి అంటే డిఫరెంట్ కండిషన్స్ దాన్ని అలవాటు చేయాలి. వాకింగ్ ఒక పోస్టర్ చేంజ్ అయితే బాడీ బీపీ మార్చుకోవాలి. ఒక పోస్టర్ కంటిన్యూస్గా ఉన్నామంటే ఆ పోస్టర్ సంబంధించినట్టుగా బీపీ అది మార్చుకుంటుంది. మీరు వాకింగ్ చేస్తున్నారు, మీకు కంటిన్యూస్గా కూర్చోవట్లేదు, మధ్యలో మీ పోస్టర్ని మార్చుకుంటున్నారంటే బాడీ కూడా ఆ చేంజెస్కి ఎలా మారాలి అనే దానికి అలవాటు ఉంటుంది, అలవాటు పోకుండా ఉంటుంది దానికి కూడా. సో రెస్పాన్స్ అనేది దానికి కూడా బాగుంటుంది. అంటే మీ మిషన్ని మీరు ఈ వ్యాయామం ద్వారా కానివ్వండి, కొలెస్ట్రాల్ సంబంధించి తక్కువ ఉండటం వల్ల కానివ్వండి, వాకింగ్ ద్వారా కానివ్వండి, కొంచెం వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకోవడం, సాల్ట్ తక్కువ తీసుకోవడం, ఇటువంటి చేసుకోవడం ద్వారా మీ బాడీ అనే ఒక మిషన్ని మీరు కండిషన్లో పెట్టుకుంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు చాలా మందికి కోపడతారు, అరవడం, అది చాలా స్పీడ్గా రియాక్ట్ అవ్వడం కానీ, గొడవలు పడడం కానీ, లేదంటే నాకు మాట్లాడేసిన తర్వాత నాకు బీపీ వచ్చింది అందువల్ల అలా మాట్లాడాను నాకు తెలియలేదంటే, అది ఎంతవరకు అది ఆ మాట్లాడడానికి కోపం రావడానికి బీపీకి ఉన్న రిలేషన్ ఏంటి? బీపీ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది అని అంటారు. ఇంకోలా పక్కన పెడితే కోపం ఎక్కువ వచ్చే వాళ్ళకి బీపీ ఉంటుంది. నేను ఈ మాట ఒప్పుకుంటాను. ఎందుకంటే బాడీ అంతా కూడా వ్యవస్థను చెప్తున్నాను కదా. బాడీకి ఏంటి అంటే బయట జరిగేవి ఏంటి దానికి తెలియదు. దానికి ఉన్న సిగ్నల్ ఏంటి అంటే మనకి ప్రాబ్లం వస్తున్నప్పుడు ఒక రియాక్షన్గా బాడీ బీపీ పెంచుకోవాలి. మీరు పరిగెత్తడానికో లేదు దూకడానికో ఇటువంటి సిచ్యువేషన్స్ రెడీ చేసుకోవడానికి చూస్తుంది అనమాట. దానికి గొడవ అంటే తెలియదు. బాడీ ఏదో మీరు కోపం వస్తుంది అన్నారు అంటే ఇమీడియట్గా బాడీ ఏం సెన్స్ చేస్తుందంటే ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి నెక్స్ట్ వేరే యాక్టివిటీస్కి నా బాడీ రెడీ అవ్వాలి అని చెప్పేసి బీపీ పెంచుకుంటుంది. కాబట్టి నేను అదే చెప్తాను, బీపీ కోపం ఉన్నవాళ్ళకి బీపీ పెరుగుతుంది, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోపం ఉంటుంది అనేది అది కూడా ఒక లైఫ్ హ్యాబిట్, లైఫ్ స్టైల్ అని చెప్పి అట్లా మీకు సాల్ట్ ఎలా అవుతుంటుందో అలానే కోపం ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా బీపీ ఉంటుంది. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యోగాలు, మెడిటేషన్లు అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? 100% అండి. ప్రశాంతంగా ఉంచడం కోసం మీకు చెప్పాను చూడండి, కోపం ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకి బీపీ ఉంటుంది అని చెప్పేసి. సో అటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్, నెక్స్ట్ మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ప్రశాంతంగా గాలి పీల్చుకోవడం, ప్రశాంతంగా గాలి వదలడం, ఇవన్నీ కూడాను మన హార్మోన్ సిస్టమ్స్ కంట్రోల్ చేసుకోవడానికి, మనలో ఉన్న ఈ సిస్టమ్ అంతా ఒక ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, ఈ రియాక్టివిటీని మనం తగ్గించుకుంటున్నాం. అవసరానికి ఉన్నట్టుగా రియాక్ట్ అవ్వచ్చు, అవసరానికి నుంచి రియాక్ట్ అవ్వద్దు అని మన బాడీని మనం కంట్రోల్ తెచ్చుకునే ప్రాసెస్సే ఈ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే యోగా, మెడిటేషన్ దానివల్ల కూడా బాడీ కంట్రోల్లో ఉండడం కాకుండా ఈ కోపాలు అవి కూడా కంట్రోల్లోకి వస్తాయంట. తప్పకుండా. ఒక కోపం అదే కాదు, మీరు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉంచడం కోసం యోగా, మెడిటేషన్స్ ఇవన్నీ కూడా. మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే మీ డే టు డే లైఫ్లో మీరు రియాక్ట్ అయ్యే విధానం, మీరు మీ పక్కన వాళ్ళతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా మారుతాయి.
సో ఆబ్వియస్లీ మీరు మారారు అంటే మీ పక్కన ఖచ్చితంగా మారుతారు. సో మీ ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, మీ వర్క్ ప్లేస్లో కూడా ప్రాబ్లం లేకుండా, మీకు అన్ని విధాలుగా మీకు బీపీకి హెల్త్ పరంగా మంచిది, మీ పర్సనల్గా కూడా చాలా మంచిది. సో మెడిటేషన్ ఖచ్చితంగా మంచిది. అండ్ దానితో మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ వాకింగ్ పొద్దున్న చేయాలా సాయంత్రం చేయాలా చెప్పండి అని అంటారు. మీ ఇష్టం అండి, మీకు కుదిరిన టైం ప్రకారం ఎంటీ స్టమక్ మీరు పొద్దున పూట చేస్తారో లేదంటే సాయంత్రం పూట చేస్తారో మీ ఇష్టం. పొద్దున పూట సాయంత్రం పూట సన్లైట్ అనేది స్లాంట్గా ఉంటుంది. సో స్లాంట్గా ఉన్న టైంలో చేయడం ద్వారా మన బాడీలో డి విటమిన్ కూడా పెరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ మిట్ట మధ్యాహ్నం వాకింగ్ చేయమని ఎవరు చెప్పరు. మిట్ట మధ్యాహ్నం వాకింగ్ చేసి ఉపయోగం పక్కన పెడితే జరిగే నష్టాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి లేదు నేను ఇండోర్లో నడుస్తాను అంటే ఓకే, మీరు మధ్యాహ్నం నడవడానికి కూడా ఎలిజిబుల్. కాకపోతే ఈ స్లాంట్ సన్లైట్ అనేది మిస్ అవుతారు కాబట్టి మీ బాడీలో డి విటమిన్ అనేది ఉండదు. సో ఆ ఒక్క హెల్త్ బెనిఫిట్ని కూడా ఎందుకు మిస్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, మీరు నడిచేటప్పుడు కొంచెం ప్రశాంతంగా పక్కన ఫ్రెండ్స్ లాగా ఉంచుకొని కొంచెం జోక్స్ వేసుకుంటూ ఇలా నడవడం మూలంగా మీ పర్సనల్ ఇంప్రూవ్మెంట్ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇలా ప్రశాంతంగా నడవడం మూలంగా మీ బీపీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. చాలా మందికి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లోని బీపీ కానీ షుగర్ కానీ మంచి కంట్రోల్లోకి వస్తుంటాయండి. మరి ఇప్పుడు ఈ కిడ్నీ ఫంక్షన్ కూడా స్ట్రగుల్ అవుతుంది, ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల హార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది అన్నారు కదా. ఈ ఫుడ్ హ్యాబిట్స్ లో వచ్చి నాన్ వెజ్ తినడం వల్ల ఈ డైజెషన్ అవడానికి చాలా టైం పడుతుంది, అదంతా కిడ్నీ దానికి చాలా స్ట్రెయిన్ అవుతుంది అంటారు. ఆ ఫుడ్ హ్యాబిట్స్ లో నాన్ వెజ్ తినడం వల్ల ఉపయోగాలు బాడీకి ఎలా ఉన్నాయి, దానివల్ల బీపీ మీద చూపించే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. నేను నాన్ వెజ్ని సపోర్ట్ చేయట్లేదు, వెజ్ని సపోర్ట్ చేయట్లేదు, ఆ మాట గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ అంటే అంతే, మళ్ళీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అని టాపిక్ వస్తుంది, అది అందుకని దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఈ నాన్ వెజ్ వచ్చేసరికి ప్రోటీన్ సంబంధించిన ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్లో బాడీలోకి ఎక్కువగా ప్రోటీన్ వెళ్తుంది. అండ్ వాడికి ఏంటి అంటే సడన్గా నాన్ వెజ్ మానేసి వెజ్కి వచ్చేసారు అనుకోండి, ఇప్పుడు దాకా బాడీ అనేది హై ప్రోటీన్స్లో అవైలబిలిటీగా అలవాటు పడుతుంది. ఒకసారిగా మీరు నాన్ వెజ్ని మానేసి వెజ్కి తీసారు అంటే కనుక బాడీకి సరిపోదు. బాడీ ఎప్పుడు నుంచి మీకు దానికి అలవాటే ఉంది కాబట్టి ఒప్పుకోదు. కాబట్టి నాన్ వెజ్ మానేయాలనుకున్నవాడు నిదానంగా మానేయాలి. అండ్ మన టాపిక్ వచ్చింటే కనుక హై ప్రోటీన్ బాడీకి ఏంటి అంటే మీరు ఎంతైనా తినండి, ఏమైనా చేయండి, దానికి కావాల్సింది కొంతే. మీరు చేస్తున్న పని, మీరు వాకింగ్కి ఎక్కువ నడుస్తున్నారా, సో దానికి కావాల్సిన మజిల్ బిల్డప్ చేసుకోవడానికి దానికి ఎంత కావాలో అంతే వాడుకుంటుంది. మీ ఆకలికి దానికి సంబంధం లేదు. మీ ఆకలి అనేది మీరు రోజు ఎంత తిని అలవాటు చేసుకుంటున్నారో దాని మీద మీ ఆకలి మీరు తీసుకున్న తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, నాకు పొట్ట నిండింది అని మీరు ఫీల్ అయ్యే సాటిస్ఫాక్షన్, మీరు రోజు ఎంతంత తింటున్నారు, ఎంతంత సార్లు తింటున్నారు అనేది మీరు మీ బాడీకి అలవాటు చేశారు. బట్ బాడీకి మాత్రం కావాల్సింది ఏంటి అంటే మనకు పని తగ్గట్టుగా దానికి కొంత ప్రోటీను, కొంత కార్బోహైడ్రేట్, ఆ తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా అరడానికి దీనికి కానీ కావాల్సిన ఫైబర్ ఇది చూసుకుంటుంది అన్నమాట. అది కాకుండా మిగిలినవన్నీ కూడా దానికి అనవసరం. కాబట్టి తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, కొంత మ్యాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తీసుకున్న తర్వాత బాడీలోకి వచ్చిన తర్వాత దానికి అవసరానికి మించి ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటుంది. అది కూడా దాటి బయట ఉన్నప్పుడు దాన్ని కిడ్నీ ద్వారా మీకు వాటర్లో కరిగే యూరియా కానీ ఇటువంటి పదార్థాలుగా మార్చేసి దాన్ని కిడ్నీ ద్వారా యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఇది కిడ్నీ చేయాల్సిన ఫంక్షన్. ఒకవేళ ఈ బీపీ మూలంగా ఏం జరుగుతుంది అంటే అవసరానికి మించి ఎక్కువ ఫోర్స్తో కిడ్నీ మీదకి వచ్చేసే కండిషన్ అనుకోండి. కిడ్నీలు బాగానే ఉన్నాయి కానీ బీపీ వేరే కారణాల మూలంగా బీపీ అనేది బాడీలో పెరిగింది, ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం మూలంగా. సో దాని మూలంగా బాడీ మొత్తం అదే హై బీపీలో అలవాటు అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఆర్గాన్ దానికి కావాల్సిన బ్లడ్ ఫ్లో దానికి కావాలి. దానికి మించి ఫోర్స్గా బ్లడ్ ఇచ్చేస్తూ ఉంటే అది తీసుకోకుండా దానికి వచ్చే ఒక ఈ బ్లడ్ స్పీడ్ని తగ్గించుకోవడం కోసం దానికి వచ్చే బ్లడ్ అవైలబిలిటీని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ దానికి బ్లడ్ రీచ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఫీడ్బ్యాక్ వెళ్తుంది అనమాట గుండెకి. మీరు పంపింగ్ ఒక స్పీడ్ కానీ పంపింగ్ ఒక ప్రెషర్ కానీ సరిపోవట్లేదు, గట్టిగా కొట్టుకో, సో నాకు బ్లడ్ బాగా వస్తుంది. సో మీకు చెప్పాను బాడీ అనేది బెస్ట్ డాక్టర్ అని చెప్పేసి. సో దానికి ఎక్కడ బ్లడ్ తక్కువ అవుతుంది, ఎక్కడ ఏ తక్కువ అవుతుంది దాన్ని బట్టి స్టిమ్యులేషన్ పంపిస్తుంది, దాని ప్రకారంగా బాడీ రియాక్ట్ అవుతుంది. సో ఈ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ బీపీ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఉన్నాయనుకోండి, ఈ ప్రోటీన్ అనేది ఫిల్టర్ అవ్వదు, ఆ బ్లడ్ ఫ్లో తగ్గించుకుంటుంది. కాబట్టి కిడ్నీ ఏదైతే ఉందో బ్లడ్ ఫ్లో తగ్గించుకోవడానికి, వాటర్ తీసేయడానికి, బ్లడ్ వాల్యూమ్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి
ఈ ప్రోటీన్ అనేది బాగా ఎక్కువగా ఉందనుకోండి బాడీలో, బాడీ ఎలిమినేట్ చేసుకోలేక ఈ వ్యర్థ పదార్థాలు అనేవి బాడీలో నిలబడిపోతూ ఉంటాయి. అలా నిలబడిపోవడాన్ని కొంచెం కిడ్నీ మీద లోటు పడిందని, కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అని, కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని స్టేజెస్ని బట్టి చెప్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్ గారు, మరి సాయంత్రం ఫుడ్ తిన్న తర్వాత నిద్రపోవడానికి కొంతమంది తిన్న వెంటనే పడుకుంటారు. పడుకున్నప్పుడు మరి ఆర్గాన్స్ కూడా రెస్ట్ తీసుకునే పొజిషన్లోకి వెళ్తాయి. మరి తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలంటే ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? అలాగే ఈ మధ్య సాయంత్రం భోజనం చేసిన తర్వాత కూడా వాకింగ్ చేయమని, కొన్ని అడుగులు నడవమని కూడా వింటున్నాం. అది ఎంతవరకు ఫాలో అవ్వాలి? దీనికి వచ్చేసరికి మన ఏన్షియంట్, మనం ఎంత ఒకప్పుడు నుంచి పాత తరాల నుంచి మనకున్న అలవాటు తొందరగా తినేయండి, తొందరగా పడుకోండి, సాయంత్రం 7 లోపల తినేసేయండి, 5:30 లోపల తినేసేయండి అని సామెతలు కానీ ఇటువంటి పదాలు కానీ మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల దగ్గర నుంచి, నా తాతయ్య దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వింటున్నాం. యాక్చువల్లీ అది మంచి హ్యాబిట్. ఎందుకంటే టైం పరంగా కాదు, మన తరతరాలుగా మన బాడీ దానికి అలవాటు పడింది. ఇప్పుడు ఒక 3-4 జనరేషన్స్ నుంచి మనం కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫై చేసి లేట్గా తింటాం. ఎందుకంటే కరెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి లేట్గా తింటున్నాం, లేట్గా పడుకుంటున్నాం, వర్క్ టెన్షన్ మనం ఏదన్నా కానివ్వండి. బట్ తరతరాలుగా బాడీ అలవాటు పడింది ఏంటి అంటే, మంచి జంతువుగా ఉన్న దగ్గర నుంచి అలవాటు పడింది ఏంటి అంటే, సాయంత్రం చీకటి పడే టైంలో కల్లా తొందరగా తినేసేయడం. తిన్న తర్వాత 7కి 6కి ఆ టైం తినగలిగారు అంటే బాడీలో డైజెషన్ ప్రొసీజర్ జరగడానికి, స్టార్ట్ అవ్వడానికి, జరగడానికి కనీసం 2 నుంచి 2 దానికి టైం కావాలి. ఈ టైంలో చాలా మందికి ఉన్న అలవాటు తిన్నాక కొంచెం కునికేద్దామని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటారు. యాక్చువల్లీ పడుకోకపోయిన అలవాటు అనేది యాక్చువల్లీ మంచిది కాదండి. మీరు తిన్న తర్వాత కనీసం ఒక 2.5 hours వరకు అయినా సరే కొంచెం మీరు కిలోమీటర్ నడవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీ ఇంట్లో కొంచెం అటు ఇటు అడుగులు వేస్తూ ఉండండి, కూర్చోండి, కొంచెం నుంచోండి, కథలను అటు ఇటు, లేదా పెరట్లో కూర్చొని కొంచెం మాట్లాడుతున్నాం అడుగులు వేయండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకున్నారు. ఇదంతా ఏంటి అంటే, ఎప్పుడో ప్రాబ్లం వచ్చేసిన తర్వాత నాకు ఏం చేయాలో చెప్పండి అనే బదులు మీకు ప్రాబ్లం లేకుండా ఉన్న ఈ రోజు నుంచి మీరు ఈ అలవాటు చేసుకోండి. ఓకే అండి, చాలా మంచిగా చెప్పారు. మరి టీసీసీ ఆరోగ్యమస్తులో డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక 94918 మీకు కింద డిస్ప్లే కూడా అవుతుంది. 42666 94918 42666 అనే నెంబర్కి కాల్ చేసినట్లయితే డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడడం కాకుండా మీకున్న సందేహాలను కూడా అడిగి నివృత్తి చేసుకోవచ్చు. మరి అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీతో పాటు షుగర్ కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. అది కొంతమందికి 2 కూడా ఉంటాయి, కొంతమందికి షుగర్ ఉంటుంది, బీపీ ఉండకపోవచ్చు, అలా రకరకాలుగా బాడీని బట్టి. అది షుగర్కి సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి, దానికి సొల్యూషన్స్ ఎలాగా? మళ్ళీ మంచి టాపిక్ అడిగారండి. ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో బర్నింగ్ టాపిక్ ఇది షుగర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, షుగర్ అండ్ బీపీ 2 అక్క చెల్లెలు లాంటివి. పోనీ నేను ఆడవాళ్ళ నుంచి పెట్టట్లేదు, పోనీ అన్నదమ్ములు అనుకోండి, 2 పక్కన ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చింది అంటే ఇంకొకటి రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ. అందులోనూ ఈ షుగర్ వచ్చింది అంటే బీపీ అనేది లేట్గా ఖచ్చితంగా వస్తుంది. అండ్ చాలా మంది షుగర్ వ్యాధి, షుగర్ జబ్బు అంటారు. యాక్చువల్లీ షుగర్ వ్యాధి కాదు, షుగర్ జబ్బు కాదు. మళ్ళీ అది కూడా ఒక బ్యాలెన్స్ మిస్ అవ్వదు. మీరు తీసుకున్న ఫుడ్లో బాడీకి అది కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా బాడీలో షుగర్స్గా మారుతాయి. ఈ పంచదార లాంటివి ఎక్కువ తినే వాళ్ళలో ఇంకొంచెం షుగర్ అనేది ఎక్కువ వస్తుంది. స్వీట్స్ అది ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంకొంచెం షుగర్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టు ప్రోటీన్ చెప్పినట్టుగానే బాడీకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అది దాటి వచ్చినప్పుడు బాడీ అనేది ఒప్పుకోదు. అయితే ఈ షుగర్ విషయంలోకి వచ్చేసరికి బాడీ ఎప్పుడు కూడా షుగర్ని లూజ్ చేయడానికి ఇష్టపడదు. సో దాన్ని మార్చేసుకుంటుంది, బాడీలో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కొలెస్ట్రాల్ లాగా, ఫ్యాట్ లాగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది అన్నమాట. బాడీలో ఆ అద్భుతమైన మెకానిజం ఏంటి అంటే, ఇలా వేరే ఒక పదార్థాన్ని వేరే పదార్థంలాగా మార్చుకొని, అది కొవ్వులాగా కానీ ఏదైనా కానివ్వండి, మార్చుకొని దాచుకొని అవసరం వచ్చిన రోజు మళ్ళీ దాన్ని ఈ షుగర్ లాగా మళ్ళీ మార్చుకొని వాడుకోగలరు. బాడీ మొత్తంలో దాని ఫంక్షన్ కరెక్ట్గా చేయాలి అంటే బాడీకి షుగర్ అనేది కావాలి. అండ్ షుగర్ అనే మాట చిన్న కరెక్షన్ అండి. చాలా మంది షుగర్ అనగానే ఇంగ్లీష్ షుగర్ అనుకుంటారు. ఇంగ్లీష్ షుగర్ అంటే పంచదార, బట్ కాదు. షుగర్ అనేది బాడీలో కార్బోహైడ్రేట్స్ మొత్తం డైజెస్ట్ అయిన తర్వాత అట్ ది ఎండ్లో బాడీకి అవసరంగా ఏ పదార్థం అయితే తయారవుతుందో, లాస్ట్లో తయారయ్యే సూక్ష్మమైన పదార్థం ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ మొత్తం అన్నింటినీ కూడా షుగర్స్ అని అంటాం మెడికల్ భాషలో. అంతేగాని షుగర్ అనగానే పంచదార, నేను పంచదార తింటాం అనేసి బెల్లం తింటా అంటే నా షుగర్ తగ్గిపోతుందా అని అడుగుతారు. తప్పండి. బెల్లము పంచదార అనేది ఒక 2 డిఫరెంట్ రాళ్ళు. ఏ రాయితో కొట్టుకున్నా కానీ ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది అన్నట్టు.
అది చెరుకు నుంచి తయారు చేస్తున్నారు, ఇది చెరుకు నుంచి తయారు చేస్తున్నారు, తాటి బెల్లం ఏదైనా కానివ్వండి. ఒక రాయిని మార్చుకుంటున్నాం అంటే దాంతో కొట్టుకుంటే ఖచ్చితంగా దెబ్బ తగ్గుతుంది. షుగర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రెండింటిని తగ్గించుకోవాలి. అండ్ ఇందాక టాపిక్ వస్తే కనుక షుగర్ అనేది జబ్బు కాదు, అది ఒక వ్యాధి కాదు, అది ఒక డిజార్డర్. అంటే ఒక బ్యాలెన్స్ అనేది మిస్ అయింది. మీరు తీసుకునే ఫుడ్, నెక్స్ట్ మీరు చేసే పని, ఈ రెండింటిని బట్టి మీ బాడీలో షుగర్ అనేది ఎంత అనేది బాడీకి తెలుస్తుంది. అండ్ బాడీలో ఇన్సులిన్ అనేది తయారవుతుంది. మీ బాడీలో తీసుకున్న షుగర్ బాడీ వాడుకోవాలి అంటే కనుక బాడీకి ఇన్సులిన్ కావాలి. రక్తంలో నుంచి కణాల్లోకి వెళ్ళాలి, కణాలు దాన్ని వాడుకోవాలి అంటే బాడీకి ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ అనేది మన బాడీ సొంతగా తయారు చేసుకుంటుంది. ఎలా తయారు చేసుకుంటుంది? మీరు తీసుకున్న ఆహారంలో వచ్చిన ఈ షుగర్ సంబంధించినవి, కార్బోహైడ్రేట్ సంబంధించినవి ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది బాడీకి ఉన్న ఈ సిస్టమ్ ద్వారా తెలుసుకుంటుంది. తెలుసుకొని దానికి తగ్గ ఇన్సులిన్ బాడీ రిలీజ్ చేస్తుంది. ఇమీడియట్గా కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఫుడ్ తిన్న వెంటనే. తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత కొంచెం తగ్గుతూ వస్తుంది. నిదానంగా బాడీలో ఎప్పుడు ఒక షుగర్ లెవెల్స్ని, షుగర్ తగ్గిపోతుంది అంటే ఇన్సులిన్ తగ్గిపోతుంది. షుగర్ని ఎక్కువ మన బాడీలోని కొలెస్ట్రాల్ నుంచి కానీ వీటి నుంచి కానీ షుగర్ని బయట తీసుకొచ్చే మెకానిజంలో వేరే హార్మోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటికీ బాడీలో షుగర్ అనేది పెరిగిపోతుందో మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. పెరిగి ఈ షుగర్ అంతా కూడా బ్లడ్లో ఉండకుండా కణాల లోపలికి తీసుకెళ్ళిపోవడం, లేదంటే ఆ షుగర్ ఏదైతే మన బాడీలో ఉందో దాన్ని ఈ కొలెస్ట్రాల్ కానీ వేరే దానిగా మార్చేసి దాచేసుకోవడం. సో మనకు ప్రాబ్లం లేకుండా ఉంటాయండి. ఇటువంటి చేయడం కోసం అంతా ఇన్సులిన్ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది ఎంత సెక్రెట్ అవుతుంది దాన్ని బట్టి కరెక్ట్గా మీకు తీసుకున్న ఫుడ్కి సరిపడా ఇన్సులిన్ సెక్రెట్ అవుతుందా లేదా. సెక్రెట్ అవుతుంది, మీ షుగర్ ఉంటుంది. సెక్రెట్ అవ్వట్లేదు, మీకు ఖచ్చితంగా షుగర్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మీరు మీ బాడీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైస్ ఎక్కువ రైస్ తినడం అనేది చాలా అలవాటు ఉంది మన ఎస్పెషల్ సౌత్ ఇండియన్స్కి. మీరు మీ బాడీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత రైస్ తింటున్నారు, నెక్స్ట్ ఎంత స్వీట్స్ సంబంధించి తింటున్నారు. అది బెల్లం కానివ్వండి, పంచదార కానివ్వండి, తేనె కానివ్వండి, ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు. ఏ రూపంలో అయినా సరే, నేను ఇందాక చెప్పాను రాళ్ళు మారుతున్నాయి కానీ ఏ రాయితో కొట్టుకుని దెబ్బ తగ్గుతుంది. మీరు ఎంతెంత తీసుకుంటున్నారు దాన్ని బట్టి ఎంతెంత ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. అంటే మీ బాడీలో ఎంతెంత ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి అని మీ బాడీ ఒక ఆర్గాన్ని మీరు ఫంక్షన్ చేయిస్తున్నారు. అంటే మీ ఆర్గాన్ని ఎంత ఎక్కువ ఇబ్బంది పెట్టి మీరు పని చేయిస్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు షుగర్ ఎంత తొందరగా వస్తుందని చెప్పచ్చు అన్నమాట. అటువంటి అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ ఎక్కువ తినేస్తాం, తిన్న వెంటనే పడుకుంటాం, నెక్స్ట్ షుగర్ సంబంధించిన ఎక్కువ తీసేసుకుంటాం. షుగర్ అంటే మళ్ళీ చెప్తాం పంచదార కాదు, రైస్, ఇవన్నీ కూడా మా దృష్టిలో షుగర్స్ అనమాట, మెడికల్ భాషలో షుగర్స్. ఇటువంటివి ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ చేయాల్సిన అవసరం బాడీకి వస్తుంది అంటే ఆ ఇన్సులిన్ తయారు చేసే ఆర్గాన్ అంత ఎక్కువ ఇబ్బంది పడాలి. ఇంకొకటి బాడీలో కొన్ని కండాలు ఉన్నాయి. ఇవేంటి అంటే ఇన్సులిన్ ఒక దాని మీద ఆధారపడకుండా కూడా ఈ షుగర్ అనేవి వాడుకోగలరు. దాదాపు అన్ని కణాలు కూడా ఇన్సులిన్ లేకపోతే షుగర్ని వాడుకోలేదు. కానీ బాడీలో కొన్ని కండాలు వచ్చేసరికి ఇన్సులిన్ అనేది అవసరం లేకపోయినా కానీ బాడీలో ఈ షుగర్స్ని వాడుకుంటారు. అటువంటి కండాలు ఏంటి అంటే మీరు వ్యాయామం, ఎస్పెషల్లీ మెయిన్గా వాకింగ్ ఎక్కువ చేయడం మూలంగా ఆ కండరానికి ఇన్సులిన్తో అవసరం లేకుండా ఈ బ్లడ్లో ఉన్న షుగర్స్ తీసేసుకొని లోపలికి వాడుకునే ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది. మీరు తక్కువ వాకింగ్ చేస్తున్నారా, దానికి ఉన్న ఎబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆ కండరానికి కూడా ఇన్సులిన్ లేకపోతే షుగర్ని వాడుకోలేదు. అటువంటి కండరం కూడా కాబట్టి ఇన్సులిన్ అవసరం మళ్ళీ పెరిగిపోతుంది. ఈ విధంగా బాడీ కూడా దాని బ్యాలెన్స్ కాపాడుకోవడం కోసం కష్టపడుతుంది. ఒక సిచ్యువేషన్ రాగానే అది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనుకున్న టైంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుందా, లేదంటే ప్రొడ్యూస్ చేస్తున్న ఇన్సులిన్ మీ బాడీకి సరిపోవట్లేదా. కొంతమందికి వచ్చేసరికి జన్యుపాలన లోపాల మూలంగా, దీని మూలంగా ఏంటి అంటే ఇన్సులిన్ సెక్రెట్ అయినా బాడీ వాడుకోలేని పరిస్థితి. అది ఇన్సులిన్ తయారీ లోపం అవ్వచ్చు, లేదంటే ఇన్సులిన్ కరెక్ట్గా తయారవుతున్నా బాడీ ఏదైతే ఇన్సులిన్ మన బాడీలో అవైలబుల్ ఉంది అని దాన్ని గుర్తిస్తుందో ఆ గుర్తించే దగ్గర లోపాలు తలెత్తడం కానివ్వండి, ఇటువంటి కారణాల మూలంగా షుగర్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. షుగర్ అనేది జబ్బు కాదు, అదొక వ్యాధి కాదు, అంటువ్యాధి అసలే కాదు. అంటువ్యాధి ఎందుకు అడుగుతున్నాను, రీసెంట్గా ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన ఏంటంటే నాకు షుగర్ ఉందండి, ఈ మధ్య తెలిసింది, నేను ఇంట్లో అందరితో కలిసి భోజనం చేయొచ్చా, నేను ఇంట్లో అందరితో కలిసి మెలగచ్చా అని అడిగారు. లిటరలీ ఆ డౌట్ వినగానే నాకే అర్థం కాలేదు కొంతసేపు, ఇంకా ఈ డౌట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పేసి. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను. షుగర్ అనేది అంటువ్యాధి కాదు, అలవాట్లు, బద్ధకం అనేది అంటువ్యాధి. పక్కన చూసి మనం చాలా నేర్చుకుంటాం. దాంట్లో ఇటువంటి బద్ధకాన్ని ఈ లైఫ్ స్టైల్ మీరు అలవాటు చేసుకున్నారు అంటే
మీకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వాకింగ్ కూడా రోజుకు ఒక ½ అన్ అవర్, మీరు పొద్దున వర్క్ చేస్తారో సాయంత్రం వర్క్ చేస్తారో వాక్ చేయండి. బాగా నిదానంగా తప్పడుగులు వేసుకుని వర్క్ చేయడం అనేది షుగర్ కంట్రోల్ చేయడానికి పనికిరాదు. పరిగెడతారు అనేది షుగర్ కంట్రోల్ చేయడానికి పనికిరాదు. స్పీడ్గా వర్క్ చేయాలి. అండ్ చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను పొద్దున్న వేసిన దగ్గర నుంచి బొర్రులు మోసే పనులు చేస్తానండి, ఇంట్లో నాకు చాలా పనులు ఉంటాయండి, నేను పనులు చేసుకుంటూనే ఉంటాను, నాకు రెస్ట్ అనేది ఉండదు, అయినా కానీ నాకు షుగర్ వచ్చింది అని అంటారు. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు పనులు చేయడం వేరు, వాకింగ్ చేయడం వేరు. ఒక్క వాకింగ్ మాత్రమే షుగర్ని కంట్రోల్ చేసే మన ఫిజికల్ యాక్టివిటీ. బీపీని ఏంటంటే ప్రశాంతంగా వాక్ చేయడం అనేది బీపీని కంట్రోల్ చేస్తుంది. షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే స్లోగా వాక్ చేయడం కాదు, బ్రిస్క్ వాకింగ్ అంటే కొంచెం స్పీడ్గా వాక్ చేయాలి. ఇటువంటి వాక్ చేయడం కండరాలు కొంచెం అలిసిన ఫీలింగ్ రావాలి. ఆ అలిసిన ఫీలింగ్ వచ్చిన తర్వాత కండరానికి ఇన్సులిన్తో మీద ఆధారపడకుండా షుగర్ని లోపల తీసుకునే కెపాసిటీ, దాని అవసరం కండరానికి ఉంది అని ఫీల్ అయ్యి కండరం దానికోసం తయారు చేసుకోవాలి, రిసెప్టర్స్ని తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ కండరం అనేది ఇన్సులిన్ ఆధారం లేకుండా షుగర్ని వాడుకోవడం మొదలెడుతుంది. సో మీ షుగర్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ షుగర్ కంట్రోల్లో మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది మీ ఆహారం, ఈ కార్బోహైడ్రేట్స్, రైస్ సంబంధించిన కార్బోహైడ్రేట్స్ సంబంధించిన తగ్గించండి, ఫైబర్ అనేది పెంచండి, వాటర్ అనేది పెంచండి. కొంచెం ఈ ఎక్కువ తినేయాలి, పొట్టనట్టు తినేయాలి, ఇంత అన్నం తినాలి అని చెప్తారు. కాదండి, అన్నం తక్కువ తీసుకోండి, అన్నం ఇంతే తీసుకొని కానీ కూర మాత్రం ఎక్కువ తీసుకోండి. బలమంతా ఉంది కూరలు. మనం ఏంటంటే ఇంత రైస్ వేసుకొని ఇంత కర్రీ వేసుకొని బలమైన దాన్ని తక్కువ తీసుకొని షుగర్ పెంచి ఎటువంటి దాన్ని ఎక్కువ తీసుకొని మన బాడీని మనం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ అలవాటు అనేది మారాలి. రైస్ తక్కువ ఉండాలి, కర్రీ ఎక్కువ ఉండాలి, బలం ఎక్కువ ఉన్న దాన్ని ఎక్కువ తీసుకోగలరు. దాంట్లో ఖచ్చితంగా ఆకుకూరలు, ఫైబర్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ ద్వారా వచ్చిన షుగర్ కొంతవరకు పర్లేదు, బాగా బాడీ హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈ చెరుకులో వచ్చే షుగర్ అది వేరు. దీన్ని ఎలా అంటామంటే గ్లైసమిక్ ఇండెక్స్ అని అంటాం. గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే మీ బాడీలో షుగర్ ఎక్కువ పెంచే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అని అంటాం. మీ బాడీ తీసుకున్న వెంటనే బాడీలో షుగర్ ఎక్కువ పెంచదు, తక్కువగా పెంచుతుంది అన్న ఆహారాన్ని లో గ్లైసమిక్ ఇండెక్స్ అని అంటాం. దీని గురించి మీరు ఇంటర్నెట్లో కావాలన్నా దొరుకుతుంది, లేదా మా హాస్పిటల్కి వచ్చేయాలంటే మీకు ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్కి మేము ఒక పేపర్ ఒకటి ఇస్తాం అనమాట. కొంచెం మీకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ మీకు షుగర్ ఎక్కువ పెంచుతాయి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ మీకు తక్కువ షుగర్ పెంచేది, మోడరేటర్స్ ఉన్న ఫుడ్స్ ఏంటి, ఇటువంటివి ఇస్తాం. దాని ప్రకారం మీరు ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకొని మీ బాడీని కంట్రోల్ చేసుకోవడం, మీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడం, మీ మంచి హ్యాబిట్స్ వాకింగ్ ఇటువంటి వాటిని మీరు పెంచుకోవడం ద్వారా 60% వరకు షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 60% షుగర్ కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, మా చేతుల్లోనూ మెడిసిన్స్ చేతుల్లోనూ ఉండదు. మీరు చేయాల్సిన ప్రయత్నం అంతా మీరు చేసి 60% మీరు మ్యాక్సిమం చేయాల్సిన దాంట్లో ఈ 60% ఛాన్సెస్ అని చెప్పాను చూడండి. దాంట్లో షుగర్ ఎంతవరకు కంట్రోల్లోకి తెచ్చుకోగలరో చూసుకొని అది అంత మీకు చేయాల్సిన ప్రయత్నం కూడా చేసిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదన్న ఆ ఎక్స్ట్రా షుగర్కి మాత్రమే ట్రీట్మెంట్ మేమైనా ఇవ్వాలి, మీరైనా తీసుకోవాలి. కొంతమంది ఏంటి అంటే వాకింగ్ చేయలేని వాళ్ళు ఉంటారు, అది వయసు పరంగా కానివ్వండి, నొప్పుల వల్ల కానివ్వండి, వాళ్ళకి ఏంటి అంటే తప్పదు, మెడికేషన్స్ అనేవి కావాలి. ఇవి వన్స్ ఒకసారి బీపీ కానీ షుగర్ కానీ వన్స్ ఒకసారి ఈ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి. అలాగే ఆ వాడినప్పుడు ఒకసారి షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నా కూడా మనం టాబ్లెట్స్ అలవాటు ప్రకారం ఇంకా డైలీ వేసుకుంటూ ఉంటాం, అంటే ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోం కాబట్టి. మరి అప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఆ మెడిసిన్ వేరే ఆర్గాన్స్ మీద ఇన్ఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఒక జనాలు అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మంచి ఇష్యూని అడ్రస్ చేశారండి. ఇప్పటికి చాలా మంది పేషెంట్స్ వస్తారంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకునే వాళ్ళు కానివ్వండి, అందరికీ ఉన్న కామన్ డౌట్ ఇది, షుగర్ ఉందండి, మీకు షుగర్ టాబ్లెట్ స్టార్ట్ చేసుకోవాలండి, మీకు నేను తక్కువ స్టార్ట్ చేస్తానండి అని చెప్పినా కూడా వాళ్ళు ఏంటి అంటే కాదండి, ఒకసారి షుగర్ టాబ్లెట్స్ మొదలు పెడితే ఇంకా అలవాటు అయిపోతుంది, అది వేసుకుంటూనే ఉండాలంట, కాబట్టి మాకు టాబ్లెట్స్ వద్దు, ఇంకేమన్నా దారి చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి అని అడుగుతారు. ఓకే, మీకు చెప్పినా కదా 60% మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని ఉంటుంది. అయితే మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి మీకు ఇమ్మీడియట్గా షుగర్ టాబ్లెట్స్ కూడా అడ్వైస్ చేస్తున్నాము అంటే మీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఇమ్మీడియట్ తొందరగా కంట్రోల్లోకి వస్తే మీకు బాడీ అనేది డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అని టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాం. అండ్ షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయండి, ఇలా ప్రాబ్లమ్స్ చెప్తారు. ఆబ్వియస్లీ ప్రతి డ్రగ్కి దానికి కావాల్సిన సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కానీ షుగర్ టాబ్లెట్స్ వాడకపోతే షుగర్ అనేది
జుట్టు నుంచి కాలు వరకు ఏ ఆర్గాన్ని కూడా వదలదు, ప్రతి ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుంది. ప్రతి ఆర్గాన్కి అవసరానికి మించి ఫుడ్ ఇచ్చేస్తున్నారు కాబట్టి దానికి రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి ప్రాపర్గా పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. మీరు ట్యాబ్లెట్స్ వెళ్ళి వేసుకోకుండా షుగర్ని అన్కంట్రోల్గా పెట్టుకొని ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా కిడ్నీ పాడవుతుంది, చూపు మందగిస్తుంది, జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది, బీపీ పెరుగుతుంది, హార్ట్కి ప్రాబ్లం వస్తుంది, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ని రిస్కులు ఉన్నాయి. ఇటువంటి రిస్కులన్నింటినీ మీరు ఖచ్చితంగా వచ్చే రిస్కులను వెయిట్ చేస్తాం మంచిదా, లేకపోతే ఈ షుగర్ సంబంధించిన మెడికేషన్స్ తీసుకుంటూ మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ షుగర్ ట్యాబ్లెట్స్ని స్టార్ట్ చేసుకున్నారనుకోండి, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అంటే ఓకే, మీరు ఫాలోఅప్స్లో మీరు రెగ్యులర్ విజిట్ చేసుకుంటూ ఉన్నారు, మీరు సెల్ఫ్గా ఇంట్లో మానిటర్ చేసుకుంటూ ఉన్నారు, షుగర్స్ కంట్రోల్కి వస్తున్నాయి అంటే మీ కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చారు అంటే కనుక మీ షుగర్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే మీకు కంప్లీట్గా బాగా కంట్రోల్లో ఉంది అంటే ఆ షుగర్ మెడికేషన్ డోస్ని కొంచెం తగ్గించి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది. తగ్గించినా షుగర్ పెరగట్లేదు, కంట్రోల్గానే ఉంది, ఇంకొంచెం తగ్గిస్తాం. ఇలా తగ్గించుకుంటూ నిదానంగా మానేస్తాం. ఎందుకంటే ఇది ఒక మెటబాలిక్ ప్రాబ్లం, ఒక బ్యాలెన్స్ అనేది మిస్ అయితే బాడీలో తలెత్తే ప్రాబ్లం అనమాట. సో ఆ బ్యాలెన్స్ అనేది మనం ఈ ట్యాబ్లెట్స్ అది వేసి ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చాం. మళ్ళీ ఆ బ్యాలెన్స్ ట్యాబ్లెట్స్ తీసి ఒక్కసారిగా బ్యాలెన్స్ అనేది పోతుంది. కాబట్టి ఒక్కసారిగా తీసేయకుండా బ్యాలెన్స్ స్లోగా మీ ఆహార అలవాట్లు కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ ఈ మెడికేషన్ అనేది కొంచెం తగ్గించేసి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెస్పాండ్ అవుతుందని చూసుకుంటాం అనమాట. రెస్పాండ్ అవుతుంది, తగ్గిస్తున్నా కానీ షుగర్ కంట్రోల్గా ఉన్నాయంటే కనుక నిదానంగా ఆపేస్తాం. అంతేగాని లేదు ఈ మెడికేషన్స్ ఆపేస్తుంటే షుగర్ మళ్ళీ అన్కంట్రోల్ అవుతుంది అంటే మీ బాడీ ఇంకా ఈ బ్యాలెన్స్కి రెడీ కాలేదు. సో ఆ బ్యాలెన్స్ వచ్చేంత వరకు మీరు మెడికేషన్స్ వాడాలి. ఎప్పుడు బ్యాలెన్స్ వస్తుంది, అది మీకు 6 నెలల్లో రావచ్చు, 10 సంవత్సరాలు రావచ్చు, 40 సంవత్సరాలు రావచ్చు, లేదా బ్యాలెన్స్ అనేది రాకపోవచ్చు. బ్యాలెన్స్ వచ్చేంత వరకు మీరు మెడికేషన్స్ వాడాలి. జనరల్గా ఏంటంటే మెడిసిన్స్ మొదలు పెట్టాం కదా అని చెప్పి ఇంకా బాడీని బద్ధకంగా ఉంచేస్తే ఇంకా బాడీకి మెడిసిన్కి అలవాటు పడిపోయి ఇంకా రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. దానివల్ల ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల వచ్చింది లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ పరంగా ఈ మీరు అన్నట్టు వాకింగ్ కానీ, యోగా, మెడిటేషన్, అలాగే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్, రైస్ తగ్గించడం ఇవన్నీ చేసుకున్నప్పటికీ అది కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, మరి చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. మరిన్ని క్వశ్చన్లు అడిగే ముందుగా మరి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడాలనుకుంటే కనుక 9491842666 అనే నెంబర్కి కాల్ చేసినట్లయితే డాక్టర్ గారితో మీరు నేరుగా మీ ప్రశ్నలను అడగచ్చు. మరి కార్యక్రమంలోకి వెళ్ళే ముందుగా ఇప్పుడు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ అండి. మరి డాక్టర్ గారిని మరిన్ని క్వశ్చన్లు అడిగే ముందుగా మీరు ఏదైనా సందేహాలు, సలహాలు అడగాలనుకుంటే కనుక 9491842666 అనే నెంబర్కి కాల్ చేసినట్లయితే డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక అడిగి తెలుసుకోవచ్చు. మరి డాక్టర్ గారు ఇప్పుడు ఈ షుగర్, బీపీ కూడా చాలా జనరల్గా ఒకటి వస్తే ఒకళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా వెనకాల వచ్చేస్తారు అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈ షుగర్కి కూడా కొంతవరకు మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా వెళ్తూ ఉంటారు. అది ఏ స్టేజ్లో వెళ్ళాల్సి వస్తుంది, అలాగే ఎంత ఇది మీరు అన్నట్టు హ్యాబిట్స్ వల్ల ఎన్ని సంవత్సరాలు దీన్ని ప్రొలాంగ్ చేయొచ్చు ఈ ఇన్సులిన్కి వెళ్ళకుండా? అంటే చాలా మంది భయపడుతుంటారు ఇన్సులిన్ ఇంజెక్షన్స్, కొంతమంది వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. చూసినప్పుడు అనిపిస్తుంది అయ్యి బాబోయ్ ఇలాగా డాక్టర్తో సంబంధం లేకుండా ఇంట్లోనే ఇలా ఇన్సులిన్ చేసుకునే స్టేజ్లో షుగర్ ఉందంటే అది ఎంత ప్రమాదం అని భయపడుతూ ఉంటారు చూసేవాళ్ళు కూడా. అది చేసిన వాళ్ళకి తప్పదు కానీ చేసుకుంటారు. అది ఎటువంటి దానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఓకే అండి, ఇది ఇంక ఇప్పుడు ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న ఇదండి. చాలా మంది ఇన్సులిన్ అంటే భయపడతారు. ఇన్సులిన్ స్టార్ట్ చేస్తా అంటే అమ్మ బాబాయ్ మాకు ఇన్సులిన్ వద్దండి, ఇన్సులిన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అని చెప్తారు. యాక్చువల్లీ ఎంటైర్ షుగర్ మెడికేషన్స్లో ది బెస్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది అనుకున్నది ఇన్సులిన్. మీకు ఇన్సులిన్ ఇస్తున్నారంటే మీరు వేరే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి భయపడాల్సిన అవసరం, ఎందుకంటే బాడీకి ఇన్సులిన్ కావాలి, రిపేర్ చేసుకోవాలన్నా, షుగర్ని హ్యాండిల్ చేయాలి అన్న అన్నిటికీ కూడా ఇన్సులిన్ టాబ్లెట్స్ కన్నా ఇన్సులిన్ అనేది బెటర్. అండ్
ఇనీషియల్గా ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు, బట్ లాస్ట్లో ఇన్సులిన్ పెడతారు అంటే దానికి సింపుల్ అని బ్యాలెన్స్. మీ బ్యాలెన్స్, మీ బాడీలో ఇన్సులిన్ అనేది తయారవుతుంది అన్నప్పుడు మీరు ఇచ్చే మెడికేషన్స్ ట్యాబ్లెట్స్ పరంగా ఏమైనా సరే ఇది బాగా పనిచేస్తాయి. అసలు మీ బాడీలో ఇన్సులిన్ అనేది తయారవ్వట్లేదు. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువ డోసెస్ మీకు అవసరం అవుతుంది. దాని నుంచి ఏంటి అంటే మీకు జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. నష్టం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీకు ఈ లో సైడ్ ఎఫెక్ట్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్గా ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ తన పేషెంట్ రోజు సూతో పొడుచుకొని బాధపడాలి అని ఏ డాక్టర్ అనుకోడు. అయినా కూడా లాస్ట్కి ఇన్సులిన్ అనేది ఇస్తున్నామంటే మీరు ఎందుకు ఇస్తున్నాం అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మీకు ట్యాబ్లెట్స్ అనేవి ఇంకా హై డోస్ అని అడుగుతారు. ఒక దాటిన తర్వాత ట్యాబ్లెట్స్ అనేవి మీరు ఎంత వేసుకున్నా పనిచేయదు. ఎందుకంటే బాడీలో మినిమం పనిచేయడానికి కావాల్సిన ఇన్సులిన్ కానీ ఆ బ్యాలెన్స్ అనేది మీ బాడీలో కంప్లీట్గా పోయింది అన్న తర్వాతనే మీకు ఏ డాక్టర్ అయినా సరే తన పేషెంట్ రోజు చూపుతో అది ఒకసారి కానివ్వండి, 2 సార్లు కానివ్వండి, 3 సార్లు కానివ్వండి పొడుచుకోవడానికి ఒక డాక్టర్ ఇస్తున్నారు అంటే ఆయనకి బాధ ఉంటుంది, చూస్తే నా పేషెంట్ రోజు పొడుచుకోవాలి అని చెప్పి. అయినా ఇస్తున్నారు అంటే ఒకటే మీకు నష్టము లాభం. మీకు ఈ ట్యాబ్లెట్స్ మూలంగా జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంది అంటే కనుక ఏ డాక్టర్ కూడా ట్యాబ్లెట్స్ని తగ్గించేసి ఇన్సులిన్కి మారుస్తారు. లేదు మీకు ఇన్సులిన్ చేసుకుంటే నష్టం ప్రకారం లాభం ఎక్కువగా ఉంటుంది, మీకు వేరే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఆపరేషన్ జరగాల్సి ఉన్నప్పుడు మీకు షుగర్ ఫాస్ట్ కంట్రోల్ అవ్వడం ఇంపార్టెంట్. కంట్రోల్ అయిన తర్వాత మీ ఊండ్ అంటే ఏదైతే కోత జరుగుతుందో ఆపరేషన్లో అది మానాలి తొందరగా హీల్ అవ్వాలి అంటే కనుక దానికి కూడా బాడీకి ఇంతకు చెప్పినట్టు ఇన్సులిన్ కావాలి, షుగర్ కంట్రోల్లో ఉండడం కావాలి. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తాం. నెక్స్ట్ హార్ట్ అటాక్స్ వచ్చాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బాడీకి ఈ షుగర్ మెడికేషన్స్ కాకుండా ఇన్సులిన్ ఇస్తే పేషెంట్కి లాభం అనేది ఎక్కువ ఉంటుంది, నష్టం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ సైడ్ ఆ టైంలో ఇస్తాం. టెంపరీగా ఆపరేషన్స్ టైంలో ఇటువంటి టైంలో ఇమీడియట్గా కంట్రోల్ అవ్వాలనుకున్న టైంలో ఇస్తాం. కొంచెం లాంగ్ టర్మ్గా తీసుకుంటున్నారు అంటే మీ డాక్టర్కి ఇంకా ఆలోచించేసి ఇంకొక దారి లేదు, ఈ పేషెంట్కి నేను ఎలాగైనా ఇబ్బంది పెట్టినా కూడా నా పేషెంట్ని నేను లాభం చేకూర్చాలి, నా పేషెంట్ బాగుండాలి అనుకున్నప్పుడే మీకు ఆ ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇన్సులిన్ రాసే ప్రతిసారి ఇన్సులిన్ అనేది ఇవ్వకుండా ఆపడానికి ఇంక నేను మెడికేషన్ మార్చొచ్చా, ఇంకేదైనా మార్చొచ్చా అని 4 సార్లు ఆలోచించుకోనికి తప్పదు అనుకున్నాకే నేననే కాదండి డాక్టర్ వాళ్ళు అందరూ కూడాను ఇన్సులిన్ అనేది నా పేషెంట్కి అవాయిడ్ చేసి గుచ్చుకోవడానికి రోజు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. దాని ప్రకారం తప్పదు అన్న లాస్ట్ ఆప్షన్లో ఇన్సులిన్ ఇస్తారు. ఇన్సులిన్ కూడా డైలీ తీసుకోవాలంటారా? ఇన్సులిన్ వచ్చేసరికి మీకు చెప్పాం కదండి, ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఫుడ్ని బట్టి బాడీ ఇన్సులిన్ అనేది సెక్రెట్ చేసుకుంటుంది, ఇన్సులిన్ అనేది తయారు చేసుకుంటుంది. సో ఈ ఇన్సులిన్ అనేది బాడీలో ఫుడ్ తినేటప్పుడు ప్రతిసారి ఫుడ్ తినే ముందు చేసుకోవడం ఒక పద్ధతి. ఇన్సులిన్ తీసుకోవడం, ఇన్సులిన్ చాలా రకాలు ఉంది. దాంట్లో తక్కువసేపు పనిచేసే ఇన్సులిన్ ఒక 4 గంటలు 3 గంటలు ఇలా పనిచేసే ఇన్సులిన్స్ ఏంటి అంటే మీరు లాంగ్ టర్మ్గా బాడీలో షుగర్స్ అనేవి మెయింటైన్ అవుతుంది. కానీ ఫుడ్ తిన్నప్పుడు ఇమీడియట్గా షుగర్ పెరిగిపోతుంది అనే కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తినే ముందు ఇన్సులిన్ చేసుకోండి అని ఇన్సులిన్ ఇస్తాం. అలా కాకుండా కొంచెం లాంగ్ టర్మ్గా బాడీలో ఎప్పుడు ఒక మినిమం లెవెల్ అనేది ఇన్సులిన్ మెయింటైన్ అవ్వాలనుకున్న వాళ్ళకి రోజుకి ఒకసారి చేసుకునే ఇన్సులిన్, అది పేషెంట్ ఒక దీన్ని బట్టి ఎక్కువసారి పొడుచుకోవడం ఇవ్వద్దండి, మాకు ఒక్కసారి చేసుకునే ఇన్సులిన్ ఇవ్వండి, లేదు మాకు పేషెంట్ ఒక అఫోర్డబుల్కి తక్కువసేపు పనిచేసే ఇన్సులిన్ ఆబ్వియస్లీ కాస్ట్ తక్కువ ఉంటాయి, అండ్ ఎక్కువసేపు పనిచేసే ఇన్సులిన్ ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కాస్ట్ అనేది మేము ఫిక్స్ చేసింది కాదు, కంపెనీస్ అలా ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో వాళ్ళ ఒక ఆర్థిక స్థితిని బట్టి దీన్ని బట్టి వాళ్ళు ఎంతసేపు పనిచేసే ఇన్సులిన్ అనేది వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి ఇప్పుడు ఈ బీపీ కానీ షుగర్ కానీ నరాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఈ డైలీ లైఫ్లో నరాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే అండి. అండ్ బాడీకి వచ్చేసరికి బీపీ ఎక్కువగా ఉందనుకోండి, మీకు ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీ విషయంలో ఎగ్జాంపుల్గా చెప్పినట్టు దానికి అవసరం లేని కానీ దాటి ప్రెషర్తో రక్తం అనేది వస్తూ ఉంది అంటే కనుక బాడీ ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మెదడు, ఈ నరాలకు సంబంధించిన నరాల వ్యవస్థలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనేది మెదడు. ఈ మెదడు కూడా ఒక దాటి ఎక్కువగా వచ్చేస్తుంది బీపీ అంటే కనుక ఆపుకొని దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో అది కొంత సక్సెస్ అవుతున్నంత కాలం మీకు ఏం ఇబ్బంది ఉండదు.
సక్సెస్ అంటే అది ఆపుకోలేకపోతుంది, బీపీ అనేది వచ్చేస్తుంది అన్న టైంలో పేషెంట్ తలనొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ బీపీ ఉన్న వాళ్ళకి పొద్దున తల పట్టేసినట్టుగా నొప్పి ఉండటం ఇది జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళ బీపీ మెడికేషన్స్ అది వేసుకున్నాక బాగానే ఉంటుంది. అండ్ చాలామంది ఏంటి అంటే బీపీ మెడికేషన్స్ వాడుతున్న తర్వాత సడన్గా ఒక రోజు మర్చిపోయామనో, లేకపోతే నాకు ఇప్పుడు తగ్గిపోయింది మీ ఇంటి దగ్గర చూపించుకున్నానంటే నాకు బీపీ కంట్రోల్లో ఉంది కాబట్టి బీపీ ట్యాబ్లెట్లు మానేశానండి అనుకున్నాను. ఈ షుగరు బీపీ రెండు కూడాను బ్యాలెన్స్ ప్రకారం జాగ్రత్త తీసుకెళ్లాల్సిన సిస్టమ్, జాగ్రత్త తీసుకెళ్లాల్సిన ట్రీట్మెంట్ విధానం ఇది. మీరు బీపీ ట్యాబ్లెట్లు ఆపేయాలనుకుంటున్నారా, ఆపేయండి. దానికి వచ్చే ప్రాబ్లమ్స్ మీ డాక్టర్ దగ్గర మాట్లాడి మీరు ఆ ప్రాబ్లమ్స్ మీకు తెలిసి కూడా మీరు మానేయాలి అనుకుంటే మీరు పేషెంట్కి నాకు ఇష్టం లేదు నేను వాడను అన్నప్పుడు ఏ డాక్టర్ కూడా మీరు వాడి తీరాల్సిందని ఏ డాక్టర్ అనడానికి ఎటువంటిది లేదు. మీరు డాక్టర్ అనేవాడు ఏంటంటే మీకు ఇది బెస్ట్ అని తన అనుభవం నుంచి మీకు ఒక అడ్వైస్ మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి ఈ బీపీ మెడికేషన్స్ అనేవి ఒక్కసారిగా ఆపేవి కాదు. మీరు ఆపాలి అనుకుంటే కంట్రోల్గా ఉంది బాగానే ఉంది అంటే తగ్గించుకోండి మోతాదు అది మీ డాక్టర్ అడ్వైస్ తీసుకుని అడ్వైస్ పరంగా తగ్గించుకోండి. సగం ట్యాబ్లెట్ వేసుకుంటారండి ఇలా కాదు, ఒక మినిమం డోస్ అనేది ఉంటుంది. ఆ డోసేజ్ ప్రకారం మీ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. ఎలా తగ్గించాలి, ఎలా తగ్గించుకోవాలో అడగండి. ఒక్కసారిగా బీపీ ట్యాబ్లెట్స్ ఆపారు అంటే మీకు మామూలుగా మీరు ఉన్న బీపీ కన్నా ఒక్కసారిగా ట్యాబ్లెట్ ఒక సపరేషన్ అనేది మీకు కాటాలోంచి ఒక రాయి బ్యాలెన్స్ చేస్తున్న ఒక రాయి తీసేస్తే ఒకసారి కాటా జరిగినట్టుగా ఒకసారికి బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ప్రాబ్లమ్స్ అనేది ఆ టైంలో ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు బీపీ మెడికేషన్ ఇచ్చినప్పుడు మీరు బీపీ మెడికేషన్స్ నాకు వాడుతున్నామండి కానీ నాకు వద్దండి మేము వేరే ఇంకేదో పద్ధతుల మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి బీపీ ట్యాబ్లెట్స్లో ఆపేసాం సడన్గా ఈ విధంగా చేసి మీకు హెల్త్ని పాడు చేసుకోకండి. ఎలా ఆపాలో కూడా మీరు డాక్టర్ని అడగండి. మెడికేషన్ ఎలా స్టార్ట్ చేయాలో మీరు డాక్టర్ని అడిగి తీసుకున్నారు, అదేవిధంగా ఎలా ఆపాలో కూడా మీ డాక్టర్ని అడిగి ఆ సలహా మీద ఆపండి మీరు ఆపాలి అనుకుంటే. మరి ఇవన్నీ కాకుండా ప్రజెంట్ ఈ కరోనా అని జనం అంతా చాలా భయపడుతూ ఉన్నాము. అలాగే జ్వరాలు అయ్యి వచ్చేవి రకరకాల సమస్యలతోటి. మరి ఇప్పుడు ప్రజెంట్ కరోనా గురించి కానీ జ్వరాలు ఎటువంటి జ్వరాలు ఉన్నాయి, ఎలాగా వాటిని ఫేస్ చేయాలి, ఎటువంటి లక్షణాలు కనిపిస్తే మిమ్మల్ని సంప్రదించాలి? కరోనా గురించి బాగా అడిగారండి. ప్రస్తుతానికి ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం మీద నడుస్తున్న బెస్ట్ టాపిక్ ఏంటంటే కరోనా గురించి. కరోనా ఏంటి నడుస్తుంది. ఇది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది దాని గురించి అసలు ఏంటి అనేది. కాబట్టి నేను డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కరోనాకి ఏంటి అంటే ఏదైనా సరే ఒక వైరల్ ఫీవర్, కరోనా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పేషెంట్కి స్టార్టింగ్ వచ్చినప్పుడు నీరసం లాగా కానీ లేదంటే జ్వరం లాగా కానివ్వండి, ఏదో ఒక జలుబు లాగా గొంతు నొప్పి లాగా స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ జలుబు గొంతు నొప్పి ఇవి వైరస్కి ఉంటుంది, బ్యాక్టీరియాకి ఉంటుంది. అందుమూలంగానే చాలామంది ఏంటి అంటే కరోనా లక్షణాలు ఇప్పుడు ఈ దగ్గు జలుబు ఇటువంటివి వచ్చినప్పుడు 4 రోజులు ట్యాబ్లెట్లు రాసేవండి మేము తగ్గించుకుంటామండి, లేదంటే మెడికల్ షాప్ దగ్గరికి 4 ట్యాబ్లెట్లు ఇవ్వమని చెప్పామండి వేసుకున్నామండి తగ్గలేదు అని చెప్పేసి వచ్చిన ఇలా ఉన్నారు. ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోండి అని అంటే అయ్యే బాబు మాకు కరోనా లేదండి మాకు ఇది వేరే ఇదేందో వచ్చిందంటే మాకు ట్యాబ్లెట్లు కొంతకాలం వాడి చూస్తామండి తగ్గకపోతే అప్పుడు కరోనా టెస్ట్ చేయించుకుంటామండి ఇలా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీకు ఇప్పుడు కరోనా టెస్ట్ ఒకటి చేస్తున్నామంటే ర్యాపిడ్ కిట్ మేము చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇప్పుడు అన్ని మెడికల్ షాప్స్ దొరికేస్తుంది, మీరు సెల్ఫ్గా టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకొని ప్రాబ్లం ఉంది అంటే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం తప్పేం లేదు. టెస్ట్ చేసుకోకుండా కాదు అని ముందుగా కూర్చొని దాన్ని ముదిరిపోయిన తర్వాత అయిపోయి మాకు ఇలాగ ఇబ్బంది అయిపోతున్నట్టు ఊపిరి అందట్లేదండి మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇది ఎలా ఉంటుందంటే కొంచెం చేతులు కాలిన తర్వాత ఆకులు ఎత్తుకున్నట్టుగా ఉంటుంది, పట్టుకోవడం కూడా ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. కరోనా అనేది ప్రపంచం మొత్తానికి డాక్టర్లు అందరికీ కూడా ఒక కొత్త డిసీజ్ ఇది. దీనికి ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్కి మనకు కొంచెం ఐడియా వచ్చింది దాని గురించి. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్కి ఇంకొంచెం బెటర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు థర్డ్ వేవ్ నుంచి ఇంకా కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. వ్యాక్సినేషన్ చేసుకోవడం. వ్యాక్సినేషన్స్ అంటే చాలామంది ఇప్పటికీ అడిగేవాళ్ళు ఉన్నారు, వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు అంటారా, వ్యాక్సినేషన్ చేయించుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయండి, మరి మా ఊర్లో వాళ్ళు పలానా ఒకరు చనిపోయారండి మేము చూసామని నేను అంటారు. ఒకటే అడుగుతున్నానండి, వ్యాక్సినేషన్ తప్ప మీ దగ్గర ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందా ఈ ఇన్ఫెక్షన్ ఆపడానికి? వ్యాక్సినేషన్ అంటే ఒక ఇన్ఫెక్షన్ని మీ బాడీకి ప్రమాదం లేని స్థితిలోకి మార్చి మీ బాడీలోకి ఇస్తున్నారు. దాన్ని మీ బాడీ ఒక ఇమ్యూన్ సిస్టమ్, న్యాచురల్గా మీ బాడీలో రావాల్సిన ఒక ఇమ్యూన్ సిస్టమ్, ఒక ఇన్ఫెక్షన్ తర్వాత మీ బాడీ డెవలప్ చేసుకున్న ఒక ఇమ్యూనిటీ అనేదాన్ని
ఒక వ్యాక్సిన్ రూపంలో మీ బాడీకి డ్యామేజ్ లేని విధంగా మార్చి దాన్ని మీ బాడీకి ఇస్తున్నారు. దాన్నే వ్యాక్సిన్ అంటారు. ఈ వ్యాక్సిన్ దాని మూలంగా మనం ఇప్పటికే ఎన్నో వ్యాధులు, పోలియో కానివ్వండి, ఇటువంటి వాటిని భయంకరమైన వాటిని, స్మాల్ పాక్స్ అని కానీ ఇటువంటి భయంకరమైన వాటిని మనం కంట్రోల్ చేయగలిగాం. అదేవిధంగా కరోనాకి కూడా మన అదృష్టం కొద్దిగా ఎర్లీగా వ్యాక్సిన్స్ వచ్చాయి. కానీ అది పనిచేసే విధానం ఇంకా బెటర్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు కొంచెం మనం ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఈ కరోనా అనే దాన్ని కూడా మనకు మంచి వ్యాక్సిన్ ద్వారా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మరి కోవిడ్లోనే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో కొంతమంది సఫర్ అవుతున్నారు. బ్లడ్ థిన్నర్స్ అని రకరకాల సమస్యలతోటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ టైంలో ఒక పేషెంట్ ఒక విధమైన లక్షణాలతో ప్రజెంట్ అవుతున్నారు. ఒకరికి ఒళ్ళు నొప్పులు ప్రజెంట్ అవుతున్నారు, ఒకరికి జ్వరంతో ప్రజెంట్ అవుతున్నారు, ఒకరికి ఊపిరి అందట్లేదు ప్రజెంట్ అవుతున్నారు. తర్వాత మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీకు ఆ టైంలో వచ్చినప్పుడు లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి ఉండి ఊపిరి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు ఎక్కువగా వచ్చింది అంటే కనుక డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగింది అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా ఒక ఆర్గాన్కి డ్యామేజ్ అంటే మీకు ఒక దెబ్బ తగిలింది, ఈ దెబ్బ అనేది నిదానంగా మారుతుంది. అదేవిధంగా ఊపిరితిత్తులు కూడా ఒక దెబ్బ తగిలింది, అది మానేంత వరకు మీరు కొంచెం రిస్క్లో ఉంటారు. దీన్నే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని అంటారు అన్నమాట. లంగ్స్ పరంగా చూసుకుంటే ఆ లంగ్స్ మళ్ళీ దాని పూర్వ కెపాసిటీ అనేది వచ్చేంత వరకు కుదిరినంత వరకు రిపేర్ చేసుకునేది ఎంతవరకు తీసుకొస్తుంది అనేది బాడీ ఒక్కొక్కరు మనిషిని బట్టి ఉంటుంది, ఒకరు బాడీ రెస్పాండ్ అయ్యే విధాన్ని బట్టి ఉంటుంది. తీసుకొచ్చేంత వరకు ఏంటంటే కొంచెం యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు 10 కిలోమీటర్లు ఆకుండా పరిగెత్తేవాడిని, కరోనా తర్వాత పరిగెట్టడం ట్రై చేస్తుంటే ఇబ్బంది అయిపోతున్నాను. మిమ్మల్ని ఎవరు పరిగెత్తుకున్నారు కరోనా తర్వాత? మీ లంగ్స్ ఎఫెక్ట్ అయిందని మీ డాక్టర్ చెప్పారు, చెప్పినాక జాగ్రత్త తీసుకోండి అని చెప్పాను అన్నారు. తీసుకోండి, వెంటనే పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? మీరేమో ఒలింపిక్స్కి వెళ్తున్నారు లేదు కదా, మీ ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్. లంగ్స్ డ్యామేజ్ అయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నారు అంటే రెస్ట్ మీకు ఖచ్చితంగా కావాలి. అండ్ మీ బాడీకి నిదానంగా అలవాటు చేసుకుంటే వెళ్ళండి, వాకింగ్ చేయండి. వాకింగ్ ద్వారా నాకు ఇబ్బంది లేదు, బాగానే ఉంది అంటే ఆ వాకింగ్ అనే దానికి కొంచెం డ్యూరేషన్ అంటే టైం, మీరు వాకింగ్ చేసే టైంని పెంచండి, లేదంటే వాకింగ్ చేసే దూరాన్ని డిస్టెన్స్ దీన్ని పెంచండి. పెంచి నిదానంగా బాడీని మళ్ళీ మీ బ్యాలెన్స్ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత అది ఏంటి అంటే ఒక 5 రోజులను వారం రోజులు అయ్యేది కాదు, ఒక 6 నెలల నుంచి 7 నెలల వరకు టైం పడుతుంది. ఫస్ట్ వేవ్లో కోవిడ్ దాంట్లో ఇన్ఫెక్ట్ అయ్యి లంగ్ అనేది డ్యామేజ్ అయ్యి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్కి వచ్చి నిదానంగా ఇప్పుడే కొంచెం సఫర్ అవుతున్నా కానీ ఆ పూర్వ కంప్లీట్ స్ట్రెంత్ రాకుండా కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అందరినీ ఎక్కువగా భయపెట్టిన కరోనా సెకండ్ వేవ్లో భారతదేశం చూసింది. ఆ వేవ్ తర్వాత ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారంటే వాళ్ళు డిసీజ్ నుంచి బయటపడ్డారు. కానీ మీరు చెప్పినట్టుగా దెబ్బ తగిలితే బాడీ హీలింగ్లో ఉంటుందని ఏదైతే చెప్పామో, మీరు చెయ్యి దెబ్బ తగిలింది, ఎముక ఎరిగింది అనుకోండి, మీరు ఒక కట్టు కట్టేసి బాడీకి ఆ చేతికి కానీ ఆ ఎముక కానీ రెస్ట్ ఇస్తారు. రెస్ట్ ఇచ్చిన కూడా అది నిదానంగా హీల్ అయ్యి రిపేర్ అవుతుంది. కానీ ఊపిరితిత్తులు ఏంటి అంటే ఎంత డ్యామేజ్ అయ్యింది, ఏమైనా ఎన్ని దెబ్బలు తగిలింది అది పని చేసి తీరాల్సిందే. ఊపిరితిత్తులు ఒకటి, గుండె ఒకటి, మెదడు ఇవన్నీ, కిడ్నీలు ఒకటి, అది డ్యామేజ్ జరిగినా వాటికి ఎంత జరిగినా అది పని చేసి తీరాల్సిందే. దానికి మీరు రెస్ట్ ఇవ్వలేరు కాబట్టి దాన్ని నిదానంగా మీరు అలవాటు చేసుకుంటారు, నిదానంగా రిపేర్ చేసుకుంటారు, నిదానంగా చేసుకుంటా బయటకు రావాలి. అలా బయటకు వచ్చే వరకు మీకు కొంచెం ఓపిక అనేది, సహనం అనేది కావాలి. ఈ విధంగా అలవాటు చేసుకుంటూ బాడీని రెడీ చేసుకున్న తర్వాత మీరు పరిగెత్తండి, ఏమైనా చేయండి. అండ్ ఇది ఊపిరితిత్తులకు సంబంధించింది. ఇంకొకటి కరోనా టైంలో బ్లడ్ క్లాటింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు ట్రీట్మెంట్లో ఈ క్లాటింగ్ అనేది జరగకుండా అయిన క్లాట్స్ని కరిగే విధంగా మీరు ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటాం అనమాట. కరోనా అయిపోయిన తర్వాత కూడా ఈ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఒక 6 నెలల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు కొన్ని స్టడీస్ చెప్తుంది. కాబట్టి ఈ బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ కానీ ఏవైతే ఉన్నాయో బ్లడ్ థిన్నర్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండటం వలన ఇటువంటి రిస్క్ని వస్తుందేమో అనుకున్న ఒక ప్రాబ్లమ్ని మనం ముందే జాగ్రత్తలు తీసుకొని రాకుండా ఉండేలాగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం అనమాట. అటువంటి ట్రీట్మెంట్ని అందుకని ఇస్తుంటాం. ఓకే అండి. మరి డాక్టర్ గారు ఇప్పుడు ట్రినిటీ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి డాక్టర్స్ ఉన్నారు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అలాగే మొత్తం అందరూ ఉన్నది, ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఒక చుట్టుపక్కల నుంచి ప్రజలే కాకుండా పట్టణ ప్రజలు కూడా ఉపయోగించుకునేలా ఏమేమి ఉన్నాయో చెప్పండి. ట్రినిటీ హాస్పిటల్ అనేది మీ ఊరి డాక్టర్ సుజిత్ గారు, ఆయన కళ నుంచి బయటకు వచ్చింది అండి. ఆయన సొంత ఫ్యామిలీలో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన టైంలో ఈయన ఇంకా చదువుకుంటూ ఉన్న టైంలో అర్ధరాత్రి కూడా ఎమర్జెన్సీగా అవసరమైతే
వాళ్ళ ఇంట్లో మనిషిని ఆయన పట్టుకొని మొత్తం అంతా అడ్మిషన్స్ కోసం ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి లాస్ట్ తనకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది అని ఇదే మాట ఆయన ఒక ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆయన పడ్డ బాధ, నెక్స్ట్ దాని నుంచి ఆయనకు వచ్చిన ఆలోచన, దీని ద్వారా వచ్చింది ట్రింటీ హాస్పిటల్ అనేది. ఇనీషియల్గా ఇది ఒక ఓపీ లాగా స్టార్ట్ చేసాం. ఓన్లీ ఓపీ మాత్రమే, అడ్మిషన్స్ ఏమీ లేకుండా ఓపీ మాత్రమే పెట్టుకుని పేషెంట్స్ స్టార్ట్ చేసాం. మన పేషెంట్స్ అనే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ ఊళ్ళో ఎలా ఉన్నారు అని చూడడం కోసం అనేది స్టార్ట్ చేసాం. నిజంగా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ హాస్పిటల్ అనేది మెయిన్ అంతా కూడా పెత్తాడేపల్లి దాంట్లో కట్టేవడం జరిగింది. బెస్ట్ క్యాంపస్లో మీకు అందరికీ బాగా పరిచయం ఉన్న బెస్ట్ క్యాంపస్. దాంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసరికి అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే పేషెంట్ తీసుకొచ్చారు అంటే కనుక ఇమీడియట్గా ఎమర్జెన్సీ టీమ్, ఎమర్జెన్సీ ఒక డాక్టర్ ఎప్పుడు ఉంటారు, మీరు అక్కడ ఒక జూనియర్ డాక్టర్ ఖచ్చితంగా ఉంటారు. ఇమీడియట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది. ఎమర్జెన్సీ తీసుకొని పేషెంట్ కండిషన్ చెప్పేది, దాని ప్రకారంగా అది యాక్సిడెంట్ అయితే సదర్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం స్పెషలిస్ట్, లేదా గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదంటే ఈ తలకు సంబంధించిన స్ట్రోక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, షుగర్ ఎక్కువైపోయింది, షుగర్ తగ్గింది, ఇటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్, కరోనా కానీ ఇటువంటి కానీ పోస్ట్ కరోనా కాంప్లికేషన్స్ ఏమైనా కానీ ఇటువంటి ఏదైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి దగ్గర నుంచి ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం వరకు ఒక టీం రెడీగా ఉంటుంది. ఎప్పుడు కన్సల్ట్ స్పెషలిస్ట్కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్బిల్డ్గా మాకు ల్యాబ్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఐసీయూ ఉంది, ఐసీయూలో వెంటిలేటర్ సౌకర్యం ఉంది. అండ్ ఎంటైర్ హాస్పిటల్ కూడా విత్ ఆక్సిజన్ సపోర్టెడ్, ఆక్సిజనేటెడ్ బెడ్స్ అని అంటాం. సిలిండర్స్ సపరేట్లో అవసరం లేకుండా ఉన్న బెడ్స్ కూడా ఉన్నాయి, కంప్లీట్గా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర డాక్టర్స్ని చూసుకుంటే కనుక మన మీ ఊరి మనిషి అని చెప్పారు చూడండి, విదేశీ గారు, ఆయన ఆర్థోపెడిషియన్ ఆయన ఉన్నారు. నేను జనరల్ మెడిసిన్, నేను గుండె సంబంధించి ఇవన్నీ చూస్తాను. సుజిత్ గారు వచ్చేసరికి ఈ మోకాళ్ళు మార్చడం ఇటువంటి ఆపరేషన్ కూడా చేశారు. చాలా రోజుల నుంచి బెడ్ను పడిపోయి నడవలేమండి, మాకు నడుము నొప్పి వస్తున్నాయి, కాళ్ళు అంతా మోకాలు అరిగిపోయింది, మనం బాగా నొప్పి వస్తున్నాయి అన్న కండిషన్ ఉన్న పేషెంట్ కూడా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసి నిలబెట్టి నడిపించిన ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఆడవాళ్ళకి సంబంధించి కాన్పు సంబంధించి కానీ నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ, సిజేరియన్ అయితే సిజేరియన్ చేయగలిగిన డాక్టర్ గారు మన దగ్గర ఉన్నారు, పావని గారు. నెక్స్ట్ చిన్నపిల్లలకు సంబంధించిన వారు ఇంక్లూడింగ్ నియోనేట్లు అంటారు, నవజాత శిశువు పుట్టిన వెంటనే ఆ బేబీ ఎవరు ఉంటారో వాళ్ళకి న్యూ బర్న్స్ అంటారు. అటువంటి పిల్లలకు కావాల్సిన వెంటిలేటర్ కూడా ఉంది మన దగ్గర. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్, వార్మర్ సపోర్ట్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మన దగ్గర జనరల్ సర్జన్ ఉన్నారు. బోత్ ల్యాప్రోస్కోపిక్, ఓపెన్ సర్జరీస్ రెండు కూడా మన దగ్గర జరుగుతున్నాయి. ఇప్పటికి ల్యాప్రోస్కోపిక్ సర్జన్స్ చాలా జరిగాయి. అండ్ మన దగ్గర వచ్చేసరికి కొంచెం ఎక్కువ మంది ఎలా ఉన్నారు అంటే కొంచెం హైదరాబాద్ దగ్గర కానీ ఇలా సాఫ్ట్వేర్ దాంట్లో వర్క్ చేసుకుంటూ తప్పక వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ పెడుతున్నారు. అండ్ వాళ్ళలో ఒకళ్ళు వచ్చి మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మనం అడిగిన రిక్వెస్ట్ ఏంటి అంటే, సార్ మాకు ఇన్సూరెన్స్ ఉంది, నెక్స్ట్ ఇలా ఆపరేషన్స్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు మీ దగ్గర ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అటువంటిది ఉంటే కనుక ప్లీజ్ ప్రొవైడ్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది అని ఒక పేషెంట్ తాలూకు పర్సన్ వచ్చి మాకు ఇచ్చిన అడ్వైస్ ద్వారా ఇన్సూరెన్స్ అన్నింటిని కూడా మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా హాస్పిటల్ అవి కూడా అవైలబుల్ చేసాం. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో మీకు రాగానే క్యాష్లెస్లో అయిపోయే విధంగా సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే అండి. మరి అండ్ దీంతో పాటు మీ అందరి దగ్గరగా ఉండాలని ప్రతి శుక్రవారం కూడా ఫ్రీ ఓపీ అండి, ఉచితంగా చూస్తామండి. అన్ని వింగ్స్, అన్ని సెక్షన్, అన్ని డిపార్ట్మెంట్స్ ఫ్రీగా చూస్తున్నారు. ఓకే, చాలా బాగుందండి. మరి ట్రినిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ సందీప్ రెడ్డి కల్లం గారు, ఎండి, జనరల్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు, మనకి చాలా అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించారు. టీసీసీ ఆరోగ్య మస్తులో మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంత విషయాలు నమస్కారం.